ఫౌండేషన్లో నేను ఆమె మాత జీవిత చరిత్ర కొంచెం చదివాను. అహింస గురించి చాలా చెప్పేది. మనకు భారతం అనేది పంచమ వేదం, 5వ వేదం ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాల తర్వాత ఒక మనిషి మామూలుగా జీవిస్తూ శాకాహారంలోకి వస్తే, అంటే మాంసాహారం తినేవాళ్ళు శాకాహారంలో కనుక మారితే ఎంత పుణ్యమో వేదవ్యాస మహర్షి మనకు చెప్పాడు. 100 సంవత్సరాలు ధ్యానం చేయడం అంటే చిన్న పనా? ఓం నమ శివాయ చూద్దాం అనుకుంటూ 100 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే పుణ్యం మాంసాహారాన్ని వదిలిపెట్టి శాకాహారంలోకి వస్తే చాలట. ఎంత పుణ్యం చూడండి. అమ్మవారి జీవిత సందేశంలో కూడా ప్రధానంగా అహింస. అసలు ఆమె తినకుండానే బతికింది. ఎట్లా బతుకుతారు తినకుండా? ఆ మాత ఆత్మానుసంధానమై ఉన్నది. ఆత్మ శరీరం, ఈ శరీరం భౌతికమైంది. దీన్ని పూడ్చడమో కాల్చడమో చేయాలి. దహీయతే అంటే దహనం చేస్తారు కాబట్టి దేహం అంటాం. శీర్యతే కృషించిపోతుంది కాబట్టి శరీరం అంటాం. ఒక రోజు తర్వాత ఏమైతుంది? ఇది కృషించిపోతుంది, దుర్వాసన వస్తుంది. కాబట్టి మనం లోపల ఉండే ఆత్మ ఎలా ఉంటుంది? సత్ చిత్ ఆనంద స్వరూపం. దానికి మనం అనుసంధానం అయిపోతే మనం కూడా ఆకలి దప్పులను జయించవచ్చు. కానీ మనం అనుసంధానం దేంతో అయిపోతామో, ఈ ప్రపంచంతో మనం అనుసంధానం పెట్టుకున్నాం. కానీ ఈ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి పరమాత్మతో మనం అనుసంధానం పెట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మనం చేయాల్సిందేంటి? కొద్దిగా అంతర్ముఖమయ్యే పని చేయాలి. అందుకనే ఏమంటారు మహానుభావులు? నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమం యజ్ఞః, తస్మాత్ ధ్యానం సమాచరేత్. ఇగో వార్తలు చూస్తుంటారు మీరు. నిన్న మొన్న అక్కడక్కడ వార్తలు. పక్కింట పార్కింగ్ లో ఓం నమ శివాయ అనండి ఒకసారి. అపార్ట్మెంట్ లో కారు పెడితే కారుకు ఎవడో పక్కోడు వచ్చి ఇట్లా గీత పెట్టిండని, కారుకు గీత తగిలిందని కొట్టి చంపితే చెవులలో వ్యక్తులను రక్తం వెళ్ళి చచ్చిపోయినాడు. ఓం నమ శివాయ. ఇదన్నయ్య కారుకు గీత పడితే కారు గీతం పోతుంది, కానీ వాళ్ళని కొట్టి చంపితే ఏమొస్తుందా? మనుషులకు శాంతి లేదు, సహనం లేదు, ఓపిక లేదు. ఒక మనిషిని ఇంకొక మనిషిని చూస్తే కుక్కలు ఏం చేస్తాయండి? వేరే ఊరు కుక్కను చూస్తే భూ 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 అంటాయి. రోడ్ల మీద పోతే మనుషులను చూస్తే మనుషులకు ప్రేమ, దయ, కారుణ్యం అనేది లేదు. ఎందుకండి జీవితం? ప్రేమ లేని జీవితం. ఎందుకు జీవిస్తున్నామండి? ఎందుకు వచ్చామండి భూమి మీదకి? మనము వచ్చినప్పుడు ఎవరమన్నా నవ్వుతూ వచ్చినవా, ఏడుస్తూ వచ్చినవా? ఎవడు నవ్వుతూ రాడు భూమి మీదకి. ఎందుకు? ఈ ప్రపంచమే దుఃఖాలయం. ఇది మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం, నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతా. అర్జున, ఈ లోకమే దుఃఖాలయమయ్యా. కాబట్టి ఏడుస్తూ వచ్చాం. ఎందుకు ఏడ్చినాం? వసితో మాతృగర్భేషు పీడితోహం జనార్దన. ఓ శ్రీమన్నారాయణ, అమ్మ కడుపులో ఎముకల మధ్య నలిగిపోతున్నాను. మలం మూత్ర వాసన క్రిమికీటకాదులు కలుస్తున్నాయి. ఆ గర్భంలో నరకంలో గాలి వచ్చేది, అమ్మ కడుపులో గాలి లేదు. ఏడ్చాము కడుపులో. ఇట్లా బయటపడ్డాం. ఆ భగవంతుని దయ వల్ల అయోనిరి యోని నిలయ. అమ్మవారి నామాలలో యోని అంటే ఏంటి? సమస్త ప్రాణుల యొక్క పుట్టుక స్థలము యోని. అక్కడ అమ్మవారి యొక్క శక్తి ఉండి, స్త్రీ యొక్క యోని ఎంత ఉంటుందండి? ఇంత చిన్న రంధ్రం నుంచి ఈ తాటిగా ఇంత తలకాయ బయటపడడం అంటే సామాన్యమా? ఒక్కసారి అమ్మ మాయ చేత ఎక్స్పాండ్ అయిపోతే తలకాయ బయటకు వచ్చింది. అప్పుడు అనుకున్నాం, అమ్మా జగన్మాత, కృష్ణ, వాసుదేవా, ఇక బయటకు వచ్చేది ఆలస్యము. నీకే నమస్కారము, నీకే ధ్యానము, నీకే పూజలు. బయటపడ్డమో లేదో, అమ్మ లేకుంటే జీవించలేదు.
అమ్మ లేకుంటే జీవించలేదు, నాన్న లేకుంటే జీవించలేదు. పెరిగినాం, కొంచెం పెద్దగైనాం, భార్య వచ్చింది, ఇక అమ్మ వద్దు, నాయన వద్దు, పెళ్ళామే వద్దు. పెళ్ళం ఉండాలి, పెళ్ళం వద్దని అమ్మ నాయన చేయరు. అమ్మ నాయన ఎందుకు చేస్తారు పెళ్ళాన్ని? మన అమ్మ ఎవరైనా ఏ తండ్రైనా ఏ తల్లైనా పిల్లల పెళ్లి చేయకుండా వాళ్ళ మనసు కాలిపోతుందండి. నా కొడుకు సుఖపడాలా, నా కోడలు సుఖపడాలి, పిల్లలు కనాలని చేస్తారు. అటువంటిది వృద్ధుల్ని అసహించుకునే స్థితికి వస్తున్నాం మనం. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ మనం అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెల్లమెల్లగా. అందరూ పలకండి ఒకసారి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ మాత చేతిలో చూడండి ఒక త్రిశూలం ఉంది. శూలము ధరించిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ లోకంలో. ఏమిటా శూలంకి అర్థం? సత్వగుణం, రజోగుణము, తమో గుణములను ధరించిన వాడు పరమేశ్వరుడు. ఈ గుణములన్నీ ధరించిన మనల్ని, మనము గుణములకు లోబడి ఉన్నాం. పరమేశ్వరుడు గుణములకు అతీతమై ఉన్నాడు. కాబట్టి 3 గుణములు ఎవడి చేత పట్టుకొని ఉన్నాడో ఆ శూలం తీసుకొని ఎవడి మీద వేసిన వాడు చరిత్రలో ఎవడు బతకలే. అందుకనే శూలపాణి, అందుకనే పరమేశ్వరుడు, అందుకనే నొసటన విభూతి, నాలుకపై నమశివాయ, మెడలో రుద్రాక్ష ధరించిన వాడిని చూస్తే చాలు గంగా, యమున, సరస్వతిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం వస్తుందట. పలకండి ఒకసారి అందరూ. ఓం నమశివాయ. మిత్రుడు దామోదర్ రెడ్డి గారు, రావిరాళ్ళ ఆశ్రమం. చాలా మంచి మనసు, మంచి సేవ కావాలండి. మనసు ఉంటే సరిపోదు. నాకు కూడా ఉండదు మనసు, ఎంతో చేద్దామని. కానీ మన ఒళ్ళు వంచి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. వాళ్ళ ఆశ్రమంకి వెళ్తే వాళ్ళ ముసలులకు ఎన్ని విధాలుగా సేవ చేస్తారు. కాబట్టి మంచి ఆధ్యాత్మికంగా ధ్యానంలో కూర్చుంటాడు ఆశ్రమంలోకి ఎప్పుడన్నా పోతే. ఇవాళ ధ్యానం చేసే వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేదు, కళ్ళు మూసుకునేవాడు కనిపిస్తలేడు. పొద్దున్న లేస్తే ఫోన్ పట్టుకొని చూద్దామా, టీవీ పట్టుకొని చూద్దామా, పేపర్ పట్టుకొని చూద్దామా. మా దామోదర్ రెడ్డి గారు ఆశ్రమంలోకి వెళ్ళిపోతే కళ్ళు మూసుకొని చక్కగా గాయత్రి మంత్రాన్ని ధ్యానిస్తుంటాడు పుణ్యాత్ముడు. కాబట్టి మా దామోదర్ రెడ్డి గారు ఒక 10 నిమిషాలకు మించి అయినా పర్వాలేదు, వారి యొక్క మంచి సందేశం ఇస్తారని ఆహ్వానిస్తున్నాం. రండి, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మంచి సాధకుడు మా శశికళమ్మ, దామోదర్ రెడ్డి దంపతులు. శుభం. నేను మధ్య మధ్యలో మాట్లాడుతున్నాను, సభాధ్యక్షుడు. మన పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు ఆదివారం నాడు స్త్రీ తైల మధుమాంసాని, ఆదివారం నాడు మద్యపానం, మందు కొట్టకూడదు, చికెన్ మటన్ తినకూడదు, ఆడవాళ్ళకు దూరంగా ఉండాలని, నెత్తికి నూనె పెట్టుకోవద్దని. ఏ మాంసం కొట్టు పోయినా ఆదివారం నాడే ఫుల్ ఉంటుంది. తినకూడదు. ఒకవేళ తినాల్సి వస్తే ఆదివారం వదిలేయండి, మీకు చాలా పుణ్యం ఉంటుంది. ఎందుకంటే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. అమ్మ అయితే అన్నది వదిలేసేయండి అన్నది. ఒకవేళ అనగా తినాల్సి వచ్చింది అనుకోండి, ఒక కంకణం, ఒక దీక్ష ఉండాలి. ఆదివారం నేను తినను, ఎక్కడన్నా వేరే వారం వస్తే ఆంజనేయింది అది ఇది అనుకోవద్దు. ఆదివారం నాడు మాత్రం శాస్త్రం నిషిద్ధం చేసిందండి. ఎక్కడైనా సండే నాడు ఎక్కువ తింటున్నాం, ఎక్కడైనా సండే నాడు ఎక్కువ తాగుతున్నాం. ఎట్లా మన తలకాయ రాత మారుతుందండి చెప్పండి. కాబట్టి మన తలకాయ రాత మారుతానంటే భగవద్గీతలో ఉంది, నాయన నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే. నిన్ను నీవు అధోగతి పాలు చేసుకోగయ్యా. ఎన్ని జన్మల నుంచి ఏడుస్తూ వచ్చామండి. ఈ మానవ జన్మ అంత సులువుగా రాలేదండి. 83,99,999 జన్మలు ఎత్తిన తర్వాత 84వ లక్ష జన్మ మానవ జన్మ ఎత్తి ఇక్కడ కూర్చొని అమ్మగారి పాద పూజలో పాల్గొంటున్నాం మనం. కాబట్టి మరి మనిషి ఏం చేయాలయ్యా? నోరు నృపంగా హరికీర్తనుడు వాలే, చేతులారంగా శివుని పూజింపాలే. కాబట్టి ఒకసారి శివుణ్ణి 12 జ్యోతిర్లింగాలు తిప్పుకొస్తా. సప్త జన్మ కృతం పాపం స్మరణీయ వినస్తది. కొత్త భవనంలో ఏం కావాలండి? మనం ఏం చేయాలి? భవనానికి మనం డబ్బులు ఇస్తే సాగదండి. అది మనం డబ్బులు ఇవ్వడానికి మనం ఇవ్వలేము, కానీ మనం పుణ్యాన్ని ఇచ్చుకోవాలి వాళ్ళకు.
పుణ్యం ఎందుకు? ఎట్లా వస్తుంది పుణ్యం? ఏ షాప్ పోయి తెస్తారండి ఒక పుణ్యం ప్యాకెట్? భగవన్నామము స్మరించేవాడు పుణ్యాత్ముడు, శివనామము స్మరించేవాడు పుణ్యాత్ముడు. కాబట్టి ఒక్కసారి అందరూ పలకండి, సోమనాథ నమో నమో, శ్రీశైలేశ నమో నమో, మహాకాల నమో నమో, ఓంకారేశ్వర నమో నమో, కేదారేశ్వర నమో నమో, భీమశంకర నమో నమో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమో, విశ్వనాథ నమో నమో, శ్రీ విశ్వనాథ నమో నమో, త్రయంబకేశ్వర నమో నమో, వైద్యనాథ నమో నమో, నాగనాథ నమో నమో, రామేశ్వర నమో నమో, శ్రీకృష్ణేశ్వర నమో నమో, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ సదా శివ, సాంబ శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమో, అరుణాచలమున అగ్ని శివ, కాంచీపురమున పృథ్వీ శివ, శంభుకేశ్వర జలా శివ, కాళహస్తీశ్వర వాయు శివ, చిదంబరం ఆకాశ శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జలపకి ఓం నమ శివాయ, శివాయ నమో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాకైతే చాలా ఆనందంగా ఉందండి మీరు భజన చేస్తుంటే. భోజనం ఎట్లయినా చేస్తామండి. ఈ జీవితంలో వచ్చినప్పుడు ఏం తెచ్చినాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం, వచ్చినప్పుడు ఏం తెలియదు, పోయేటప్పుడు మాత్రం మనం భగవన్నామాన్ని తీసుకొని పోవాలి మన వెంబడి. కాబట్టి ఎవడా భగవన్నామాన్ని స్మరిస్తున్నాడో పరమదయానిధి పతిత పవన నామ హరేయటంచు సుస్థిర మతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి. తినడానికి వెనకపోవట్లేదు మనిషి, కానీ భజన చేయడానికి వెనకపోతున్నారండి. కాలం ఏమైందో ఏమో. కాబట్టి ఎవరు భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నాడో వాడి కాళ్ళకు ఉండే తుమ్ము తీసుకొని నా శిరమున దాతో మీరటకు చేరకుడంచు యముండు కింకరో కర్మల కానబెట్టునట దశరథి కరుణాపయోనిధి. బోలో సీతారామచంద్ర మహారాజ్కి. కాబట్టి అన్నిటికంటే గొప్పది భగవన్నామం. ఎక్కడ భగవంతుడి యొక్క నామం ఉచ్చరిస్తారో పవిత్రం యో మంగళానాం
నిత్యమంగళం. కాబట్టి శుభప్రదం అన్నది వాటిలోకి వెళ్ళి శుభప్రదమైంది భగవంతుడి యొక్క నామమే. ఆ విధంగా నేను సమయానుకూలంగా మళ్ళీ మాట్లాడుతుంటా. నాకేంటంటే మీకు ఆకలి కాకముందే భోజనానికి పంపించే దృష్టి నాకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరేం టెన్షన్ పడవద్దు. 2 గంటల లోపల మీకు భోజనం అందిస్తాము. ఇప్పుడు మా ఆంజనేయులు గారు దత్తాత్రేయ ఆశ్రమం నుంచి వచ్చారు. వారికి తోచింది 4 మాటలు మంచి మాటలు చెప్తారని ఆశిస్తున్నాను. శుభం. రండి. జై శ్రీరామ్. గట్టి వంగాల. జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. రామచంద్ర మహారాజ్ కి. చంద్ర మహారాజ్ కి. కరెంటు లేకపోతే మనం భయపడతామా? రాముని గురించి వినాలే. చెవులు ఎందుకున్నవయ్యా? భగవంతుడి గురించి వినాలి. నోరులు ఎన్నిచ్చిండు తినడానికి? ఒక్కటే నోరు. ఎన్ని పూటలు తింటున్నాం? 3 పూటలు తింటున్నాం. చాయ్ కాఫీలు 5 పూటల పని చెప్తున్నాం. 2 చెవులు ఇస్తే ఎవరి గురించి వినాలి ఎక్కువగా? భగవంతుడి గురించి వినాలి. భక్తిలో మొట్టమొదటి భక్తి ఏంటమ్మా? వినాలి. శ్రవణం అంటే వినాలి. రెండవది కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇందాక నమశివాయని పాడిన మీరు. నమశివాయ అంటే ఏం లాభమట? పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకు పారంబు భూమి స్థలంబగున్ శత్రుండతి మిత్రుడవుట విషము దివ్యాహారమవు ఎన్నగా అవని మండలి లోపలం శివ శివేత్యాభాషనుల్లాసికిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. హే శివయ్య, త్రినేత్ర, గంగాధర, మృత్యుంజయ, పార్వతీపతి, కాలకాల, దీనబంధు, నాగాభరణ, నందివాహన. నమశివాయని ఎవడు పలుకుతాడో కాలే అగ్ని మంచులాగా అయిపోతుండ, చల్లగా అవుతుందట. నడవడానికి మార్గం లేదు. రాళ్ళు, నీళ్లు, ముళ్ళు ఉన్నాయి, పూలబాటగా మారుతుందట. పవి అంటే వజ్రము గట్టిగా ఉంటుంది కానీ మెత్తగా అయిపోద్దట. నువ్వు చావాలని ఎవడైనా నీకు విషం పెడితే విషము దివ్యాహారము. వాడు నీకు శత్రువు కానీ వాడు నీకు మిత్రుడుగా అయిపోతాడట. శత్రుండతి మిత్రుడవుట ఎవరికి? ఎన్నగా అవని మండలి లోపలన్. ఎవరికి? శివ శివేత్యాభాషనుల్లాసికిన్. శివ నమశివాయ, నమశివాయని ఎవడంటాడు? శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. దూర్జటి గారు 500 సంవత్సరాల కింద రాశారు. నా గ్రహచారం బాగాలేదు, మావోడికి శని పట్టింది, అది ఇది అంటుంటాం కదా. గ్రహచారాలు ఏం చేస్తాయట? ఇవన్నీ గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు పేర్కొను ఉత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే దహనుంగపగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హత క్లేశులు గారుగాక మనుజులక్కట శ్రీకాళహస్తీశ్వర. శివయ్య, గంగాధర, మృత్యుంజయ, నమశివాయని ఎవడి నాలుకల పైన ఉంటుందో అటువంటి వాడిని ఎటువంటి గ్రహాలు కూడా బాగా బాధ పెట్టలేక అవే బాధపడిపోతాయట. ఏ విధంగా అంటే దహనం గప్పగజాలునే శలభ సంతానంబు. దహన అంటే అగ్ని, శలభం అంటే మిడతలు. మిడతలు దూకుతాయట అగ్నిలోకి, దూకి అగ్నిని చల్లార్పాలంటాయట. కానీ మిడతలే కాలి బూడిదైపోతాయి. ఎవడి నాలుకల పైన నమశివాయ ఉంది, ఎవడి నొసటన విభూతి ఉంది, ఎవడి మెడలో రుద్రాక్ష ఉంది, వీడిని ఎటువంటి గ్రహాలు కూడా ఏమీ చేయలేకపోగా అవే బాధపడిపోతాయని దూర్జటి గారు పద్యం రాశారు. ఓం నమశివాయ అనండి. నిప్పై నిప్పు లాంటిదడా నమశివాయ. పాతక దూల శైలమడచున్ నీ నామమును మానవుల్ దాపును దవ్వున విన్ననంతక భుజార్పోత క్లేశముల్
తప్పు దీర్ఘ ముక్తులవుదురని శాస్త్రంబుల్ మహాపండితులు చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వర. నిప్పు లాంటిదట నమశివాయని. నిప్పు తీసుకొని జేబులో వేసుకుంటే జేబు కాలుతుంది. ఆ నిప్పు లాంటి మంత్రం చెవుల్లో పడ్డా, నాలుకపై నిలబడ్డా సమస్త పాపాలు క్షణంలో పటాపంచలైపోతాయని ఎవరు చెప్తున్నారట? శాస్త్రంబుల్ మహాపండితులు చెప్పంగా తమకింక శంకలుండవలెనా శ్రీకాళహస్తీశ్వర. బోలా శంకర్ మహారాజ్కి. కాబట్టి మానవ జీవితము చాలా విలువైంది. మనం ఏం చేయాలి? మన పేర్లు పెద్దవాళ్ళు మంచి పేర్లు పెట్టుకున్నారు, నారాయణ అని, రామయ్య అని, కృష్ణయ్య అని. ఇప్పుడు కొత్త కొత్త పేర్లు ఏం పేర్లు పెడుతున్నారు? టింకు, బంకు, చంకు, టల్లు, బిల్లు, గిల్లు అని. జై శ్రీరామ్ అనండి. నారాయణ అని ఒక్క పలుకు పలికితే చాలట. పోతన భాగవతంలో నారాయణుని దివ్యనామాక్షరములపై కరగ నిమనములు కఠిన శిలలు. నారాయణ అన్నాడు చూద్దాం. అన్నప్పుడు విని ఎవడైతే ఆనందం చెందలేదో వాడు మనిషి కాదట, రాయట. జై శ్రీమన్నారాయణ. మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై ఉండని మేను మొద్దు. ఎవడన్నా భగవంతుని గురించి చెబుతుంటే విని ఆనందం చెందలేకపోతే వాడు మనిషి కాదట, తుమ్మమొద్దట. జై శ్రీమన్నారాయణ. మాధవార్పితముగా మనని మానవు సిరి వన దుర్గ చంద్రిక వైభవంబు. చక్రికి మొగ్గని జడుని యౌదలనన్న కనక కిరీటంబు కట్టెమోపు. నెత్తిలో బంగారు కిరీటం ఉన్నది, పెద్ద పదవి మీద కూర్చున్నాడు. కానీ భగవంతుని ముందు వెళ్ళి శిరస్సు వంచి కనుక నమస్కారం చేయలేకపోతే ఆ పదవి నిష్ఫలము, ఆ బంగారు కిరీటము కట్టెల మోపు కంటే కూడా పనికిరాదయ్యా. ఇక మాధవార్పితముగా మనని మానవ సిరి అంటే డబ్బు ఉన్నది, తాను తినడు, ఇంకొకరికి ఇవ్వడు, మంచి పని చేయడు. జై శ్రీమన్నారాయణ. ఏ డబ్బుతో మంచి పని చేయలేదో చింతపండు తీసుకొని ఎవడో నదిలో విసుకుతున్నాడంట, సాంబార్ చేసుకొని తాగుదామని. అది కొట్టుకొని పోదా అయ్యా, లాభం లేదు. కైట భారీ భజన కలిగి ఉండని వాడు జాగ్రత్తగా వినాలే. భగవంతుని యొక్క భజన చేయని వాడు గాలిలోన నుండి కదలు శవము. అయ్యా శవాలు కదులుతాయా? ప్రాణం పోయింది చచ్చినోడి కదా శవం అంటున్నాం. ఇగో బతుకుతున్నాడు, తిరుగుతున్నాడు గాలిలో, వీడు శవంతో సమానం. ఎందుకంటే భగవంతుని యొక్క నామస్మరణ లేదు. జై శ్రీమన్నారాయణ. కైతపారి భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదలు శవము. కాబట్టి కమలనాభు పదము కనని వాని బ్రతుకు, పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు. ఏం సంపాదించుకోవాలండి మనము? ఎక్కడ చూసినా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. మొన్న మా దగ్గర ఒక ఆయన సంపాదించిండు 100 కోట్లు కొడుకు. తండ్రి చనిపోయిండో లేడు, తల్లిని ముట్టి మీద ఇంటికి కొట్టిండు. ఓం నమ శివాయనండి. నా ఎంబడి రండి, చూపిస్తా మీకు అనుమానం ఉంటే. సంపాదించి దాచి పెడితే తుదకు దొంగలకు దొరలకు అన్నట్టు కాకుండా మా కొంచెమే నా భగవంతుని దాంట్లో సంపాదించాలి. మన వెంట వచ్చే దారి భక్తి ఏదయ్యా అంటే భగవన్ నామస్మరణ. పలకండి, నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వెంకటేశ 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 నమో నమో. శ్రీనివాస 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 నమో నమో. గోవింద 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 నమో నమో. నారాయణ 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 నారాయణ. మనమాల నమో నమో. సుదర్శన నమో నమో. దేవదేవ నమో నమో. దీనబంధు నమో నమో. మూకబాహు ప్రియా
మటన్ తింటుంటే ఒక్క ముక్క కాంప్రమైజ్ కాడండి. వీడు కడుపు నిండా తినాలి. ఎక్కడైనా బాగా వినాలి. 100 పనులు మానేసి స్నానం చేయాలట పొద్దుగాల, 1000 పనులు మానేసి భోజనం చేయాలట, 1,00,000 పనులు మానేసి ఎక్కడైనా భగవంతుని భజన జరుగుతుంటే దాంట్లో పాల్గొనాలట. చేతులు పైకి లేపి ఎవడు భజన చేస్తాడో వాణ్ణి జీవితంలో కిందికి పడలేట భగవంతుడు. భగవద్గీత అన్నారు. మా పట్టాభి గారు భక్తుడు కాబట్టి భగవద్గీత. అర్జున ప్రతినిధించబోయా అపిచేసు దురాచారో భజతే మామనన్యథా సాధు ఏవ సమంతవ్యా సమ్యక్ వ్యవసితో హి సహా క్షిప్రం భవతి ధర్మాత్మా శస్త్రశ్చాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. అర్జున, నా నామాన్ని ఉచ్చరించేవాడు ఎప్పటికీ పతనం కాడని ప్రతినిధించబోయా. ఎంతటి పాపాత్ముడైనప్పటికీ నారాయణ స్మరణ చేస్తాడో త్వరితగతిన వాడు పవిత్రుడుగా మారుతాడు. చేతులు పైకి లేపిన వాడిని కింద పడలేట. చేతులు ఒకసారి పైకి లేపండి. నారాయణ 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 నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ 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 నారాయణ. నారాయణ 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 నారాయణ. ఏమయ్యా, ప్రహ్లాదుడేపాటి పైడి కానుకలిచ్చే, ఘన విభీషణుడేమి కట్నమిచ్చే, మద గజంబెన్నిచ్చ మౌక్తికాహారము, ఆ అహల్యే అగ్రహారమిచ్చే, ముడుత నీకే పాడి ముడి గమ్ములు చేసే, పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత దగ్గమిచ్చే. ఓ శ్రీమన్నారాయణ, నీకు వారందరన్నట్టు మేము కాదా? ఎందుకని మమ్ము రక్షింపవిందువదనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. రోగాలు, డాక్టర్లు, మందులు మింగలేక పోలేక ఒకసారి దవాఖాన పాలైనవా 10 లక్షలు పెట్టుకొని దవాఖాన పోవాలి. పెద్ద దవాఖాన పోయి గుర్తు పెట్టుకొని, పైసలు లేకపోతే భూమి అమ్మియాలి వాడికి. జై శ్రీమన్నారాయణ. మంచి డాక్టర్ అంట కాడు ఉన్నాడంట అని పోతే, నాయనా కోటి వైద్యుల గుంపు తరలి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాపలేడు. ఘనమైన సకల భాగ్యం వెంత కలిగియు గోచి మాత్రం వైన కొంచబోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసేటి వారికే పరమ సుఖము. ఓ లక్ష్మీ నరసింహస్వామికి. ఎక్కడ భగవంతుని యొక్క నామం సంకీర్తన జరుగుతుందో అక్కడ ఉంటా అన్నాడు భగవంతుడు. నారదుడు వెళ్ళాడు వైకుంఠంలో, కనిపించలేదు. యోగుల హృదయంలో కనిపించలేదు. శ్రీమన్నారాయణ వైకుంఠంలో లేవు, యోగుల హృదయంలో లేవు. ఎక్కడ ఉన్నావయ్యా నీవు? వెతికి కలిసిపోయాను. నారదా, ఎక్కడున్నావని అడుగుతున్నావు కదా. యత్ర మద్భక్త గాయంతి. నారదా, నా భక్తులు నా కోసం ఎక్కడ నా నామాన్ని పలుకుతారో అక్కడ నేను ఉంటానని నిశ్చయం చేసుకో. బలో లక్ష్మీ నరసింహస్వామికి. భవభయహరణం లక్ష్మీ నరసింహం, భవభయహరణం దేవాదిదేవం లక్ష్మీ నరసింహం, దీనార్తహరణం లక్ష్మీ నరసింహం, దయా సముద్రం లక్ష్మీ నరసింహం, కృపా సముద్రం లక్ష్మీ నరసింహం, జ్వాలాభిరామం లక్ష్మీ నరసింహం,
కళ్యమానం లక్ష్మీ నరసింహం కృపాసముద్రం లక్ష్మీ నరసింహం లక్ష్మీ నరసింహం లక్ష్మీ నరసింహం. ప్రహ్లాదుడు భగవంతుని ధ్యానం చేస్తుంటే ఎక్కడ్రా నీ దేవుడు, చూపిస్తావరా నీ దేవుణ్ణి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఎక్కడ లేడు తండ్రి భగవంతుడు, ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందంతే గలడు దానవాగ్రని వింటే. అంతలా ఉన్నాడు విష్ణు, ఎక్కడ లేడు ఆయన, ఈ స్తంభంలో ఉన్నాడు రా అంటే ఉన్నాడు, ఎందుకు లేడు చూడన్నాడు. భగవంతుడు ఆ స్తంభంలో నిండి నివిడీకృతమయ్యాడు. గద తీసుకుని ఒక దెబ్బేస్తే స్తంభంలోకి వెళ్ళాడు. ఇవాళ హిందూ ధర్మాన్ని విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. హిందూ ధర్మం ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టిందయ్యా. ప్రపంచంలో గుడ్డలు కట్టుకోలేక దిగంబరంగా తిరుగుతుంటే మన దేశంలో పట్టు వస్త్రాలు ఉన్నాయి, విద్యుత్ దీపాలు ఉన్నాయి. అయోధ్య నగరంలో అటువంటి భరత భూమిలో జన్మించిన వాళ్ళవయ్యా మనం. మనకు భగవద్గీత ఉంది, మనకు వేదాలు ఉన్నాయి, మనకు ఉపనిషత్తులు ఉన్నాయి, మనకు పురాణాలు ఉన్నాయి, మనకు సంకీర్తన ఉంది, మనకు పరమత సహనం ఉన్నది. హిందువులలో ఉండే గొప్ప సంస్కరణ ఏంటి? నువ్వు చర్చికి కట్టుకోవాలన్నాం, నువ్వు మసీదు కట్టుకోవాలన్నాం, ఏ దేవుడికైనా నమస్కరించే మనస్సు మనకు ఉంది. అంత పెద్ద సంస్కారం మనది. కానీ సంకుచిత స్వభావంలో హిందువులు ఎప్పుడు లేరు. కాబట్టి ఇంకా కొన్ని నిమిషాలు నేను మాట్లాడే ముందు మన కృష్ణ గారు అందరితోటి ఒక్క 2 నిమిషాలు, ఈ భూమికి వచ్చినప్పుడు ఏమైనా తెచ్చినామా, తీసుకుపోయినప్పుడు పోతామా? కాబట్టి ఒక్కసారి లేచి నిలబడండి. ఎవని అవతారముల భూతములకు సుఖమును వృద్ధి స్వరది చేయు, ఎవని శుభనామమే భక్తునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు, ఎవని చరితంబు హృదయంబు చేపంగ భయమంది మృత్యువు పరువు పెట్టు, ఎవని పదనది మారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. పాడాలి మీరందరూ సంతోషం. ఎవరైతే కదులుతారో ఆడతారో శ్రీమన్నారాయణ గట్టిగా పట్టుకుంటాడ. శ్రీమన్నారాయణ దశావతారాలు చెప్తా, దశ ముగిపోతుందట. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల మత్స్యావతార నారాయణ కూర్మావతార నారాయణ వరహావతార నారాయణ నరసింహ రూప నారాయణ నాట్యాలు చేస్తాము నారాయణ. మంచి ఏది చెప్తే వాటమేనా? ఎవరు చెప్తే అన్ని దానాల్లో గొప్పదనం వాగ్దానం. మీరు నారాయణుడు సాక్షిగా నాట్యాలు చేస్తాము నారాయణ అన్నారా లేదా? అయితే చేయండి. వామన రూప నారాయణ అలాగే పరశురామ రూప నారాయణ నరసింహ రూప నారాయణ నందలాల యదు నందలాల బృందావన గోవిందలాల
ముద్దలిస్తాము నందలాల నీకు తెచ్చుకుంటాము నందలాల మంచి కలిగావతార నందలాల కష్టాలు తొలగించు నారాయణమా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క అర నిమిషం వేసుకున్న సమయము ఎవరైతే ఆడుతున్నారో ఎవరైతే పాడుతున్నారో వీళ్ళ నెత్తులో ఉండే శని ఆ బయటకు కూర్చొని వెనక్కు మళ్ళీ చూస్తారట. ఎందుకు? ఎవరిని ఆపలేదేమో, ఎవరిని ఆపలేదేమో అని వద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన లోపలికి రాని వద్దాను. దయచేసి ఒక్కసారి గిట్లన్నా ఉందని దండం పెట్ట నందలాల ఎదో నందలాల బృందావనగో నందలాల असतोमा सत्यमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा ओम शांति 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 ఒకసారి అనండి రణ్వీర్ సింగ్ గారికి రావాలి ఇక్కడ రణ్వీర్ సింగ్ గారు చెప్పండి సార్ లోకా సమస్త సుఖినో భవంతు సర్వం అనండి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దివ్య శరణాస్మరమస్తు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక శుభాశీస్సులు ధన్యవాదాలు.